అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈరోజు తెల్లవారుజామునే సంధ్య హైదరాబాద్ నుంచి వచ్చిందండి. సాకేత్‌కి, సౌమిత్‌కి కాలేజీలు ఉన్నాయి. అందువల్ల ఆ పిల్లల్ని తీసుకురాలేదు. మా ఆడపడుచులు, రమ్య, మా తోటికోడలు వాళ్ళు, మా మరిదిగారు వీళ్ళందరూనేమో రాత్రే వచ్చేసారండి. ఈరోజే మన పర్ణశాలకి పాలు పొంగించటం, గణపతి పూజ ఈరోజు పెట్టుకున్నాం అనమాట అండి. అంటే పెద్ద ఫంక్షన్ లాగా ఏమీ పెట్టుకోలేదండి. ఎందుకంటే ఎండలు కొంచెం ఎక్కువగా ఉంటున్నాయి. ఇక్కడి నుంచి అందరినీ అక్కడికి తీసుకువెళ్ళటానికి అక్కడ షెల్టర్ ఏమో కరెక్ట్‌గా లేకపోతే మొత్తం తడిచి ముద్దయిపోతారనమాట. అందుకనే పెద్ద ఫంక్షన్‌గా ఏమీ కాకుండా ఆహ్, నామకహ పాలవి పొంగించేసేసుకొని స్వామి పూజ చేసేసుకుందాము అని ఈ విధంగా ప్లాన్ చేసుకున్నామనమాట అండి. ఇంకా ఇంట్లో ఎవరు నిద్ర లేవలేదు. అలానే సంధ్య కూడా వచ్చి కొద్దిసేపు పడుకుంటానమ్మా అని పడుకున్నది. మనకి ఏదన్నా పనున్నదనుకోండి ఇక నిద్ర పట్టదు కదా! అయినా ప్రతిరోజు 5 కల్లా లెగుస్తాను. ఈరోజైతే 4కే మెలుకువ వచ్చేసిందండి. ఏదన్నా పని ఉన్నది అంటే 4 గంటలకే మెలుకువ వచ్చేస్తదండి. రాత్రే నడకన్నా శుభ్రం చేసేసేది. కలర్ కూడా జల్లేసేది. సరేనే నామకహ కొంచెం శుభ్రం చేసి ఎన్ని పనులున్నా, ఎంత ఫంక్షన్ ఉన్నా, ఏదైనా సరే అండి, కృష్ణయ్య దగ్గర కలాపి చల్లి ముగ్గు వేసుకొని కృష్ణయ్య దగ్గర దీపం పెట్టుకుంటే, అది స్వామికి చేసుకునే కైంకర్యంలాగా చాలా ఆనందాన్ని ఇస్తదండి. అట్లానే ఆ భూదేవి తల్లికి చేసుకునే ఒక చిన్న కైంకర్యం అనమాట అండి ముగ్గు వేసుకోవటం అనేది. ఆ తల్లి దయ ఉంటేనండి ఇవన్నీ జరిగేవి. ఇంకా నయమండి, రాత్ర చినుకులు పడ్డాయండి. అంటే పెద్ద వర్షం ఏమీ పడలేదు. ఏవండీ అందుకనే కొంత ఫంక్షన్ ఏమీ పెట్టుకోలేదు. అటు ఎండ విపరీతంగా కాసినా అక్కడ షెల్టర్ ఇవ్వలేము. మొత్తం తడిచి ముద్దయిపోతారు. అలా చెమట్లకి. అలా అని వర్షం పడినా సరైన షెల్టర్ ఇవ్వలేము. ఎందుకంటే అక్కడ ఏమి ఇల్లు గట్రా ఏమీ ఉండవు కదా! మనదేమో ఒక హాల్ లాంటిదే కదా! అందుకనే పెద్దగా ఫంక్షన్ ఏమీ పెట్టుకోలేదు. భోజనాలు అవన్నీ కూడా ఆర్డర్ ఇచ్చేసామండి. అక్కడికే వచ్చేసేస్తాయి అన్నమాట. ఎందుకంటే అక్కడ వండించడానికి అలా కూడా అంత వీలవ్వదండి. అమ్మా చిలకమ్మలు అక్కడికి కూడా రండమ్మా. పొలాల దగ్గర బోలెడన్ని ఉంటాయి. అక్కడ పర్ణశాలకు కూడా రండమ్మా. పైన రూమ్ అది ఉన్నా సరే అండి, అందరూ హాల్లోనే పడుకుంటా ఉన్నాని. ఇక్కడే పడుకుంటారనమాట. అంటే హాల్‌లో కూడా ఏసీ ఉన్నదిలెండి. పరుపులు, కంఫర్టర్లు ఇవన్నీ ఉంటాయి కదా! ఇవన్నీ వేసుకొని పడుకుని రాత్రి 1 వరకు కబుర్లాడుతూనే ఉన్నామండి. అందుకనే పాపం ఉదయమే లెగవలేకపోయారు. అయినా పనులేమీ లేవులెండి. ఆల్మోస్ట్ అన్నీ చక్కబెట్టేసేసాను. అలానే ముహూర్తం గణపతి పూజకి ముహూర్తం పాలు పొంగించడానికి ముహూర్తం కూడా 11 దాటిన తర్వాత కాబట్టి తాపీగా అన్ని పనులు చేసుకుంటున్నామండి. అన్నీ రెడీ చేసి సిద్ధం చేసి ప్యాక్ చేసి ఉంచానులెండి. అవన్నీ తీసుకుని మేము రెడీ అయ్యి వెళ్ళటమే. సంచేంటిదినే అది కవరు ఖాళీ చేసేనా తోమటానికి బయట వేసేద్దాం. ఏమండి సూపర్వైజర్ గారు వచ్చారు చూసారా? అమ్మ నా తల్లి
అమ్మాయి వేళ గృహప్రవేశం అమ్మ మనది. తిండి అమ్మా. ఉండు ఉండు ఉండు, అది తిను, అవి తిను. వదిన వాళ్ళని పిలవండి. అమ్మా అమ్మా, ఆగు ఆగు ఆగు. అయ్యో తినమ్మా తినమ్మా. పొద్దున్నే నా తల్లి. వదినా పసుపు కుంకం తీసుకురా కొంచెం. అయ్యేం లేవు వదిలే. అట్టిపండు తినలేదా? ఇలా అనాలా? చూడండి నెక్కని ఇలా అంటుంది. పనుందమ్మా నా తల్లివి కదా. సూపర్వైజర్ గారు, ఈరోజు గృహప్రవేశానికి ఈ పట్టుచీర కట్టుకోవటానికి రెడీ చేసుకున్నానండి. ఇది సిఎంఆర్, చిల్లపల్లి సిఎంఆర్ విజయవాడలో తీసుకున్నాను. 50% ఆఫ్లో తీసుకున్నానండి. 7,000 పడిందండి. దీనికే బ్లౌజ్ కూడా కుట్టించుకున్నాను. అలానే చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ వడ్డాణం పెట్టుకునే అవకాశం వచ్చిందనమాట అండి. ఈ మధ్య చదువుకుంటుందనమాట. ఫంక్షన్ కోసంనే విడిపించి తెచ్చాము. మళ్ళీ నెక్స్ట్ బ్యాంకులో పెట్టేసి అప్పు తీర్చేయచ్చు అని తెచ్చాము. దానికి కారణం కూడా ఒకటి ఉన్నదండి. మా పాత ఇల్లు గృహప్రవేశం అప్పుడు కొనుక్కున్నాను అనమాట అండి. వడ్డాణం తీసుకోవటం జరిగింది. వెంటనే ఇల్లు కొనుక్కున్నాం. అప్పుడు గృహప్రవేశానికి వడ్డాణం పెట్టుకున్నాను. మళ్ళీ తర్వాత బ్యాంకులో పెట్టి నెమ్మదిగా విడిపించుకున్నానండి. తర్వాత ఆనంద నిలయానికి కట్టేటప్పుడు కూడా డబ్బులు అవసరమయ్యి కొంత గోల్డ్ అమ్మేయటం జరిగింది, కొంత గోల్డ్ బ్యాంకులో పెట్టడం జరిగింది. అప్పుడు కూడా వడ్డాణం అరవంకి అన్ని సెట్గా పెట్టేశాను అనమాట అండి బ్యాంకులో. ఫంక్షన్కి విడిపించి తెచ్చుకుని, అంటే డబ్బులు తాత్కాలికంగా అడ్జస్ట్ చేసుకుని విడిపించి ఫంక్షన్లో పెట్టుకుని మళ్ళీ బ్యాంకులో పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా అండి ప్రస్తుతం బ్యాంక్ నుంచి విడిపించి తెచ్చుకున్నాను అనమాట. మళ్ళీ డబ్బులు అడ్జస్ట్ అవ్వవు కాబట్టి మళ్ళీ బ్యాంకులో పెట్టేసేసి ఆ డబ్బులు అడ్జస్ట్ చేసేస్తాము. అంటే ఇది నాకు ఒక కనెక్షన్, ఒక సెంటిమెంట్ అనుకోండి. ఆ విధంగా వడ్డాణం పెట్టుకోవటానికి ప్రిపేర్ అయ్యి తెచ్చుకున్నాను అనమాట అండి. అలానే బ్యాంగిల్స్ కూడా చదువుకుంటున్నాయి. నిజానికి బ్యాంగిల్స్ కూడా తెచ్చుకున్నానండి. అంటే తర్వాత మళ్ళీ అన్నీ కూడా మనీ అంతా మేనేజ్ చేసుకుని ఒకసారి లెక్క వేసుకుని ఫంక్షన్ అంతా అయిన తర్వాత మళ్ళీ దీన్ని ఏ విధంగా ఎట్లా లెక్క వేసుకున్నాను అనేది కూడా మీకు వివరంగా చెప్తానండి. ఎందుకంటే ఎవరికైనా ఇటువంటివి ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో మన ఇళ్లలో, అందరి ఇళ్లలో జరిగే విషయాలేనండి. అయితే ఈ మనీ మ్యాటర్స్లో నేను ఎట్లా లెక్క వేస్తాను అనేది మీకు ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదండి. అది నేను ఈ ఫంక్షన్ అంతా అయిన తర్వాత నెమ్మదిగా తెలియచేస్తాను. అలానే ఇదేమో నాకెంతో ఇష్టమైన నత్తు అన్నమాట అండి. ఈ నత్తు నేను హైదరాబాద్లో తీసుకున్నానండి. చాలా ఏళ్ల క్రితం తీసుకున్నాను. 2 grams అన్నమాట. ఇప్పుడు నత్తు కూడా పెట్టుకుంటాను. ఇదేంటంటే దీని స్పెషల్, ముక్కు కుట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ఎవరైనా ఈ నత్తుని పెట్టుకోవచ్చు అన్నమాట. ఆ స్క్రూ బిగించుకుంటే చాలు, ముక్కుకి పట్టి ఉంటుంది అన్నమాట అండి. ఇక ఈ శారీ ఇవి పెట్టుకుని రెడీ అవుతానండి. అందరం రెడీ అయిపోయాము. ఇంకా కొంచెం పక్కకు పెట్టుకుంటున్నాం. అది నేను కూడా రెడీ. ఏమండి ఇలా రండి. సంజు రమో రండి. ఇదిగో వీడియో పెట్టా. అవలేదా? ఫోటో రిటైర్మెంట్ ఫోటో షూటా? మరి ఒక రోజుకి వెళ్ళిపోకూడదు. రిటైర్మెంట్ ఫోటో షూట్ అక్కడైతే మీరు అసలు రారు. అక్కడైతే అసలు రారు. ఓకేనా? తీసుకోవచ్చు కదా. తీయండి. మీరైతే గోల్డెన్ ఫ్యామిలీలో పెడతారు. మీ ఇద్దరు రండి, అన్నదమ్ములు ఇద్దరు. అందుకని నేను తీసాను. మా ఉదయం తీసుకుంటాను కదా, అలా ఉంటుందా? ఇది మామూలు అయితే నువ్వు పక్క తిరుగు కొంచెం. నేను మధ్యలో వదిలి రాని తర్వాత బుజ్జి అటు
ఆడపాటు మధ్యలో ఉంటుంది. చీరలు ఒకటైపోతాయి. మీరు రాదు రాదు, నువ్వు మధ్యలో చెప్తున్నాను పక్కనే నలుగురు నలుగురితో ఒకటే దగ్గర రండి. ఓకే దగ్గర అలా ఆన్ చేయలేదు. ఆన్ చేయలేదు. ఇల్లాస్ రండి, సిస్టర్ ఇల్లాస్. శ్రీధర్ గారు మీరు కూడా వచ్చేయండి ఒకసారి. ఆన్లోనే ఉంది. ఫోటో తీని రాంబాబు అక్కడికి వెళ్ళిపోయి కొంచెం అక్కడ తీసుకున్నాను. అక్కడ ఎక్కడ బాగుంటుంది. అందరం పర్ణశాలకు చేరుకున్నామండి. ఫంక్షన్కి సంబంధించిన వీడియో మరొకటి అప్లోడ్ చేస్తాను. ఈరోజుకి ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.